నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వాలు కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు సంచలనంగా ఉండడం మాత్రమే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారతాయి. గతంలో కర్ణాటకలో తరగతి గదుల్లోకి హిజాబ్ ధరించి రావడం పెద్ద వివాదమే జరిగింది. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఇలా ఉండగా తాజాగా తమిళనాడు ప్రభుత్వం మరికొన్ని కొత్త నియమాలు అమల్లోకి తెచ్చేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులు ఇక మీదట నుదుటిని తిలకం ధరించకూడదని, అలానే తన పేరులో కులాన్ని చేర్చుకోకూడదని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇంతకు ఈ రూల్స్ ఎందుకంటే తమిళనాడు సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులు నుదుటికి తిలకం, చేతికి ఉంగరాలు, బ్యాండ్, పేరులో కులాన్ని చేర్చుకోకూడదంటూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థులు అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధనల అమలుకు సంబంధించి త్వరలోనే అధికారిక గెజెట్ విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో తలెత్తే కుల వివాదాలను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుంది. దీనిపై ఏడాది క్రితమే ఓ కమిటీ వేశారు. తాజాగా అది నివేదికను సమర్పించింది. 2023లో మద్రాసు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె చంద్రు అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తాజాగా తన సిఫారసులను ముఖ్యమంత్రికి సమర్పించింది. అయితే తమిళనాడు ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, గతేడాది అంటే 2023 ఆగస్టులో తిరునెల్వేలి నంగునూరులోని ఓ పాఠశాలలో ఎస్సీ ఆ సామాజిక వర్గానికి చెందిన అన్నదమ్ములపై కుల వివక్ష కారణంగా మరో సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులు దాడి చేశారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం పాఠశాలల్లో కుల వివక్షను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియచేయాలని కోరుతూ జస్టిస్ కె చంద్రు అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. తాజాగా అది ఇచ్చిన సిఫారసుల మేరకు స్టాలిన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయడానికి రెడీ అవుతోంది. పాఠశాలల్లో కుల వివక్షను మట్టుపెట్టడానికి స్టాలిన్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే విద్యార్థులు కులాన్ని సూచించే రిస్ట్ బ్యాండ్లు, ఉంగరాలు, నుదిటి గుర్తులు ధరించి స్కూల్ కు రావడాన్ని నిషేధించాలని భావిస్తోంది. అలానే విద్యార్థుల సైకిళ్లపై కులాన్ని తెలియజేసే చిత్రాలను ముద్రించడం, అలా ఉన్న వాటిని స్కూల్ కు తీసుకురావద్దని తెలిపింది. విద్యార్థులు ఈ నిబంధనలు పాటించుకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని, అలానే దీని గురించి స్టూడెంట్స్ తల్లిదండ్రులు, సంరక్షకులకు తెలియచేయాలని నివేదికలో పేర్కొన్నారు. స్కూల్, కాలేజీ ప్రాంగణంలో కుల, మతపరమైన కవాతులు, డ్రిల్లు నిర్వహించడాన్ని నిషేధించాలని నివేదికలో తెలిపారు. అంతేకాక 6 నుంచి 12 సంవత్సరాల తరగతుల విద్యార్థులకు సామాజిక సమస్యలు, కుల వివక్ష, లైంగిక హింస, ఎస్సీ, ఎస్టీ వర్గాల నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాలు ఖచ్చితంగా నిర్వహించాలని సూచించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.